బ్రదర్ చెప్పండి ఏంటి అసలు నిజంగానే మరి ఈరోజు మీరు గ్రూప్స్కి సంబంధించి చాలా మళ్ళీ ఇష్యూ మళ్ళీ మీరు తీసుకొచ్చారు. సో ఏంటి మీ గ్రూప్స్కి సంబంధించి ఏం కావాలి, మీరు ఏం కోరుకుంటున్నారు? సార్ మా ప్రధానమైన డిమాండ్ అండి, మేము స్టార్టింగ్ నుంచి మేము పోరాడుతూనే ఉన్నాం. పోస్టులు పెంచాలా, గ్రూప్ 2 పోస్టులు పెంచాలా, గ్రూప్ 2, 3 పోస్టులను పెంచాలా, డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి స్టార్టింగ్ నుంచి మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. కానీ కొన్ని మీడియా ఛానల్స్ కానీ ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీడియా ఛానల్స్ కానీ ఆ టాపిక్ని డైవర్ట్ చేస్తుంది. మమ్మల్ని మెంటల్గా డిస్టర్బ్, మామూలుగా ఒక నరకయాతన చూస్తున్నాం గత నెల రోజుల నుంచి. మా పోస్టులు పెంచు, డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టు అని చెప్పేసి అంటే డిఎస్సి వాళ్ళకు డేట్లు ఇస్తే మీకు ఇబ్బంది అవుతుంది, మీకు ఇస్తే వాళ్ళు ఫైట్ చేస్తారు అని చెప్పేసి ఇల్లీగల్ మామూలుగా లీగల్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి మమ్మల్ని డైవర్ట్ చేస్తున్నారు. మేము ప్రతిరోజు మొన్న ధర్నా జరిగింది ఇక్కడే. మమ్మల్ని ఒక సీఎం మాట్లాడాల్సిన మాటలు కాకుండా ఒక గుంపు మేస్త్రి మాట్లాడిన మాటలు కనిపించాయి. మాకు అది బాగా కోపం వచ్చేసింది. పోస్టులు పెంచు, ఆన్ టైం మేము చెప్పిన టైంకి ఎగ్జామ్ పెట్టామంటే అలాంటి మాటలు మాట్లాడితే మాకు కోపం వచ్చింది. మాకే కాదు, ఇక్కడ అశోక్ నగర్లో ఉన్న లైబ్రరీ పిల్లలకే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగికి ఇదేమంట. సో మాకు న్యాయమైన డిమాండు, పోస్టులను పెంచండి, డిసెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేయండి. మీరు మీడియా ముందర ఒక మాట అంటారు, మేము కలిస్తే ఒక మాట అంటారు. ఎందుకు ఇది? మాతో ఎందుకు మైండ్ గేమ్ ఆడతారు? మాతో ఎందుకు పాలిటిక్స్ చేస్తారు? పొద్దునే వెళ్ళామండి, పొద్దున బట్టి గారికి కలవడానికి వెళ్ళాము. ఒక 3 hours వెయిట్ చేసాం. మాతోటి మాట్లాడకుండానే చర్చలకనే నిన్ననే చెప్పిండు, చర్చలకనే బట్టి అదే ప్రగతి భవన్కి వెళ్తే 3 గంటలు వెయిట్ చేయించారు. మాతోటి మాట్లాడకుండానే వెళ్ళిపోయారు గ్రూప్ 2 ఆస్పిరెంట్ తోటి. ఇది మాకు వెబ్ నోట్ వచ్చే వరకు మేము ఎట్టి పరిస్థితుల్లో మేము వదలమండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్దగా జరుగుతుంది. మేలుకో రేవంత్ అన్న, మేలుకో. నువ్వు నిద్రపోయి సెక్రటరేట్కి పోతున్నట్టున్నావు. నువ్వు మేలుకొని బయటికి రా. నువ్వు రాష్ట్రంలో ప్రతి రైతులకు కానీ విద్యార్థులకు కానీ స్కాలర్షిప్లు, రైతు భరోసా కానీ ఇవన్నీ ఉన్నాయి. మరి మాకు ఇది తీర్చలేనోడివి, నువ్వు అవి ఎట్లా తీరుస్తావు? నువ్వు మాది న్యాయమైన డిమాండ్ పెంచుతావా లేదా? అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్.